9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. వైసీపీ అధినేత జగన్ సమీక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి. నేడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమీక్షంలో హైదరాబాద్లోని లోటస్ పాండ్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కోయలకుంట్ల మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు చల్లా భగీరథ రెడ్డి సోదరులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో బలమైన నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పార్టీలో చేరడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి బనగానపల్లి నియోజకవర్గంలో మంచి పట్టు కలిగిన నాయకుడు, 4 మండలాలలో మంచి పట్టు ఉన్న నాయకుడు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిపోవడంతో టీడీపీ పార్టీలో భారీగా ఓటు బ్యాంకు గండిపడిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. వైసీపీ పార్టీలో చల్లా రామకృష్ణారెడ్డి చేరిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలపై చల్లా రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికలలో బనగానపల్లి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, చల్లా భగీరథ రెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, మల్లికిరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, సంజామల జెడ్పీటీసీ చిన్నబాబు, పోచ శిలారెడ్డి, గుండం సూర్యప్రకాష్ రెడ్డి, కాటసాని ఓబుల్ రెడ్డి, 5 మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ఒక శిలాఫలకం 2 కోట్ల ఖర్చు పెట్టి 5 కోట్లతో సభ నిర్వహించి శిలాఫలకం వేస్తాడు. ఎలా సాధ్యమవుతుంది? స్టీల్ ప్లాంట్ తేవడానికి వితౌట్ ది కన్సల్టెన్స్ ఆఫ్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా అట్లా స్థాపించడానికి వీలవుతుందా? 18,000 కోట్లకు 2 కోట్లు శాంక్షన్ చేస్తాడు. ఎలా సాధ్యం అవుతుంది? ఇవన్నీ ఎంతకాలం నమ్ముతాం మనం? అందువల్ల దాన్ని నమ్మలేకనే నేను ఈరోజు బయటకు వచ్చాను. 16 నెలల పదవీ కాలం ఉండినప్పటికీ కేబినెట్ హోదాను వదులుకొని నేను ఇక్కడికి చేరడానికి కారణం అదే. ఆనాడు ఆయనకు ఒక హామీ ఇచ్చాను చేరేటప్పుడు, నేను మీకు నా యొక్క నియోజకవర్గాన్ని కానుకగా ఇస్తాను, అంతవరకు హైదరాబాద్లో కాలు పెట్టానని ఆయన కానుకగా ఇచ్చాను. కానీ నాకు చెప్పిన మాట ఆయన తప్పారు. అయినా అది ఆయన ధర్మానికి వదిలిపెడతాను. ఈసారి కూడా అట్లనే మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు నేను మోసపోవాలి? అది కాకుండా నేను సేవ చేసే భాగ్యం కూడా నాకు ఎప్పుడు కలగాలి. నా ప్రజలు, నన్ను ఆశించిన ప్రజలు ఎందరో ఉన్నారు. అందువల్ల ఇప్పుడు కూడా నేను ఒక మాట చెప్పొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారికి, నేను తప్పనిసరిగా నా శాయశక్తుల మీకు కూడా కృషి చేస్తాను. నేను నా యొక్క నియోజకవర్గానికి ఏదైతే నాకు బాధ్యత అప్పగించారో ఆ నియోజకవర్గాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటాను. నా ఛాలెంజ్ నేను నెరవేర్చుకునే నేను మీ ముందుకు వస్తాను అనే భావనతోనే నేను కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అందుకోసం అక్కడ నేను అనుభవించిన తీరుకు, ఇక్కడ ఉన్నటువంటి తీరుకు ఇక్కడ ఆకర్షింపబడి నేను వచ్చానే కానీ నేను ఏది ఆశిస్తూ కాదు. ఆయన ఏదైనా ఇవ్వని, ఆయన ఏది ఇచ్చినా నాకు సంతోషమే. హామీలు కూడా ఇవ్వడం జరిగింది, అందరి ముందు ఆ హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అది నేను ఇప్పుడు చెప్పుకోవడం కూడా బాగుండదు కదా. నేను ఏదైతే కర్తవ్యాన్ని నా చేతిలో ఉందో నా అభ్యర్థిని నేను గెలిపించుకోవడం, అది గెలిపించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక్క సీటే కదా ఓడిపోయింది నంద్యాల పార్లమెంట్లో నా ఒక్క సీటే తెలుగుదేశం వచ్చింది. మిగతా 6 2014లో వైఎస్ఆర్సీపీ వచ్చాయి. ఇప్పుడు ఆ సీటును నేను మళ్ళీ ఇలా ప్లేట్ తిప్పాలి. ఆ శక్తి నాకు భగవంతుడు ప్రసాదించాలి. మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా మాకు ఆ సహకారాన్ని అందివ్వాలి. నా ప్రజలు ఆశీస్సులు కావాలి. ఆ ఒడిదుడుకుల్లో నేను పయనించలేక ఈ పరిస్థితుల్లో నేను సాఫీగా నేను ముందుకు సాగిపోతాననే భావనతో, మా ప్రజలకు సేవ చేస్తాననే భావనతో అక్కడ వదిలి ఇక్కడ రావడానికి అదే తప్ప మరొకటి కానే కాదు. ప్రతి అడుగున నేను కూడా మీడియా మిత్రులందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు నమస్కరించి చెప్తున్నాను. గతంలో ఏదైనా పొరపాట్లు జరిగింటే కూడా మా అభ్యర్థి కాటసాని రామిరెడ్డి